తింటున్నప్పుడు మాత్రము ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగొద్దు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? తినటానికి ఒక హాఫ్ అన్ అవర్ అండి 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ముందు మనం ఖచ్చితంగా వాటర్ తాగాలి. పూర్తిగా డైజెషన్ అయిన తర్వాత మాత్రమే మీరు నీళ్లు తాగాలి తప్ప డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు మీరు తాగకూడదు. ఓకే. ఎక్కువ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే ఉన్న యాసిడ్ మొత్తాన్ని మన వాటర్ పోసి డైల్యూట్ చేస్తే ఇంకా మనకు అబ్జర్ప్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? చాలామంది తింటున్నప్పుడు నీళ్ళు తాగుతుంటారు. మధ్య మధ్యలో సిప్ చేస్తుంటారు. బట్ డాక్టర్స్ ఏం చెప్తుంటారనంటే తినడానికి ముందు వాటర్ తాగండి. కొంత ఫుడ్ ఇంటేక్ తక్కువ పడుతుంది కాబట్టి ఆ రకంగా మీరు వెయిట్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటది. బట్ తింటున్నప్పుడు మాత్రము వాటర్ తీసుకోవద్దు, ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగొద్దు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకి యాక్చువల్గా తినటానికి ఒక హాఫ్ అన్ అవర్ అండి 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ముందు మనం ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఓకే. ఎందుకంటే మనం తినే ఫుడ్లో ఏదైనా మసాలాస్ ఉన్నా ఎక్కువ ఆయిల్ ఉన్నా సరే మన గట్ లైనింగ్కి అవి అటాచ్ అవ్వకుండా వాటర్ అనేది మనకి సేఫ్ గార్డ్ లాగా పనిచేస్తాయి మనకి. ఓకే. అండ్ రెండోది తినే టైంలో మనకి వాటర్ అవ్వకుండా ఉంటాయి, మనం ముందే తాగేసి పెట్టుకున్నాం కాబట్టి. తాగమంటున్నారు కదా అని చెప్పేసి ఫుడ్ తినడానికి 5 నిమిషాల ముందుగా తాగాల్సిందే, అరగంట ముందు తాగాలి మీరు. ఓకే. అండ్ సెకండ్, తినేటప్పుడు కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక గుక్క నీళ్లు తాగితే పెద్ద తప్పేమి కాదు, బట్ ఒక గ్లాస్ నీళ్ళు మాత్రం తాగకూడదు. ఓకే. ఒక గుక్క తాగొచ్చు, మీరు సిప్ వేసుకోవచ్చు. అండ్ ఎక్కువ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే గ్లాస్ నీళ్ళు అలా తాగితే ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ అని డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ నీళ్ళు వెళ్ళి ఆ క్లోరిక్ యాసిడ్తో పాటు కలవటం వల్ల యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐరన్ కానీ, కొన్ని రకాల జింక్ కానీ, విటమిన్ సి కానీ, మెగ్నీషియం కానీ, అన్ని రకాల మినరల్స్ అనేది ప్రాపర్గా బాడీ అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే మనకి స్టమక్ యాసిడ్ కావాలి. ఓకే. ఉన్న యాసిడ్ మొత్తాన్ని మన వాటర్ పోసి డైల్యూట్ చేస్తే ఇంకా మనకు అబ్జర్ప్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అవును. సో అందుకని మనకు అబ్జర్వ్ కాదు. ఓకే. అండ్ మనం చాలామంది తిన్న వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి టాబ్లెట్ వేసుకుంటారు. సో ఆ టాబ్లెట్ వేసుకునేటానికి మీరు గ్లాస్ నీళ్లు తాగుతున్నారు, ఇది వెళ్ళి స్టమక్ యాసిడ్ డైల్యూట్ చేసింది. ఆ టాబ్లెట్ కూడా మీకు అబ్జర్వ్ కాదు బాడీకి. అందుకే మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా మీకు ఆ డెఫిషియన్సీలు అలా కనపడుతూనే ఉంటాయి మీకు. ఓకే. అండ్ ఇంకోటి, తిన్న తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే 20 మినిట్స్ తర్వాత తాగొచ్చు అంటారు, కొంతమంది 1 అవర్ అంటారు, కొంతమంది 45 మినిట్స్ అంటారు, కొంతమంది 1.5 అవర్, కొంతమంది 2 అవర్స్ అంటారు. రకరకాల టైమింగ్స్ చెప్తారు. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంత ఫుడ్ తిన్నావు అన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తేలిక గారికి ఫ్రూట్స్ తిన్నారనుకోండి, మీరు 1 అవర్ తర్వాత తాగొచ్చు. మీరు ఒకవేళ కనుక కొంచెం నాన్ వెజ్ ఐటమ్ లాంటివి తిన్నారనుకోండి, డైజెస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు 2 అవర్స్ తర్వాత తాగాలి మీరు. సో మీరు తీసుకున్న ఫుడ్లో క్వాంటిటీ ఎంత, హార్డ్ మెటీరియల్ ఎంత ఉంది, అంటే డైజెషన్ అవ్వటానికి ఎంత కష్టంగా ఉంది ఆ మెటీరియల్. లైక్ రెడ్ మీట్ తీసుకున్నారనుకోండి, ఇంకా డైజెషన్ టైం ఎక్కువ పడుతుంది. అప్పుడు మీరు 2.5 గంటల తర్వాత కూడా తాగాల్సిన పని పడుతుంది అనమాట. సో ఫుడ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా డైజెషన్ అయిన తర్వాత మాత్రం మీరు నీళ్ళు తాగాలి తప్ప డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు మీరు తాగకూడదు. ఎందుకంటే యాసిడ్స్ అన్ని డైల్యూట్ అయిపోతాయి. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే 2 అవర్స్ తర్వాత మీరు తాగితే చాలా బెస్ట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే బాడీ మీరు తీసుకున్న ఫుడ్ అనేది స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళటానికి 2 గంటల టైం తీసుకుంటుంది. అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైనా నీళ్ళు తాగండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ స్టమక్లో ఉన్నప్పుడే మీరు తాగడానికి వీల్లేదు.